Hello friends, welcome back to our channel. ఈ వీడియోలో మనం ఆర్ట్ ఎడ్యుకేషన్ బిఎడ్ సెకండ్ సెమిస్టర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. నేను ఒక 10 పేపర్స్ వరకు రిఫర్ చేసి వాటిలో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అనేవి లిస్ట్ చేశాను యూనిట్ వైజ్గా. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోస్ని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ఫస్ట్ యూనిట్లో రిలేషన్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్ట్ అండ్ ఎస్థెటిక్స్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఇది 2 క్వశ్చన్స్ అనమాట. కొన్నిసార్లు రిలేషన్ అడుగుతున్నారు అండ్ కొన్నిసార్లు ఏమో డిఫరెన్సెస్ అని అడుగుతున్నారు. అండ్ ఇది ఎస్ఏకైనా అడగచ్చు, షార్ట్కైనా అడగచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, థర్డ్ వన్, aesthetics as a branch of philosophy. Next, management and dimensions of aesthetics. Next, fifth one, Rasa principle. Sixth one, nature and scope of aesthetics. Seventh one, Indian art. Eighth one, art functions and characteristics. సో ఇక్కడ చూస్తే నేను ఇక్కడ సర్కిల్ చేసిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇచ్చిన తర్వాత మీరు టైం ఉంటే ఇవి కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్, యూనిట్ 2లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఆర్ట్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్. Next, relation between art and society. Next, third one, relation between art and human development. Next, fourth one, local arts. Mention any 2 situations when they needed in classroom. Next, fifth one, relation between art and education. Next, sixth one, art for self-expression, keen observation and a sense of appreciation. ఇది ఎస్ఏకి అడగచ్చు. అండ్ సమ్ టైమ్స్ వీటిలో ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసి షార్ట్కి కూడా అడగచ్చు. నెక్స్ట్, సెవెంత్ వన్, ఆర్ట్ యాజ్ ఎ మీడియం ఆఫ్ టీచింగ్. సో ఇవి ఫస్ట్ సర్కిల్ చేసిన వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్, యూనిట్ 3లో వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ విజువల్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. నెక్స్ట్, హౌ కెన్ డ్రామా బీ యూజ్డ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ టీచింగ్. నెక్స్ట్, టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్. నెక్స్ట్, ఫోర్త్ వన్, లోకల్ ఆర్ట్ ఫార్మ్స్. నెక్స్ట్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్. నెక్స్ట్, contributions of Anand Kumaraswamy to Indian art. How can we integrate local art forms and teaching and learning? Next, types of visual arts and their inception in India. So ఇవి యూనిట్ 3లో నుండి వచ్చిన క్వశ్చన్స్, రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. నెక్స్ట్, యూనిట్ 4 వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ కంట్రిబ్యూషన్స్ టు ఆర్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్, contributions of Herbert Reed in art education. Next, correlate 1 Indian and 1 Western contemporary thinkers on art education. Next, Reed's views on art education. Next, views of Elliot Eisner about art and education. ఈ క్వశ్చన్ ఎస్ఏ అయినా అడగచ్చు, షార్ట్ అయినా అడగచ్చు, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. సో ఈ 4th యూనిట్లో వచ్చేసి మీరు ఈ ఆర్డర్ ప్రిఫరెన్స్గా చదువుకోండి. నెక్స్ట్, యూనిట్ 5లో ఉన్న క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ ఫెస్టివల్స్. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఏ అయినా అడగచ్చు, షార్ట్ అయినా అడగచ్చు. ఇండియన్ ఫెస్టివల్స్ గురించి ఇది మనం జనరల్గా అయినా రాయొచ్చు. అంత ఈజీ క్వశ్చన్. 1 టైం మీరు ఒకసారి రిఫర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, మెన్షన్ సమ్ ట్రెడిషనల్ ఆర్ట్స్. Third one, differences between art and crafts. And fourth one, explain about SUPW. Next, fifth one, art in craft. Sixth one, craft in art. Next, seventh one, differences between present crafts and traditional crafts. And eighth one, role of crafts in education. సో ఇక్కడ సర్కిల్ చేసిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. సో ఇది యూనిట్ 5లో నుంచి వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్, ఇవి కాకుండా అడిషనల్గా ఉన్న ఎస్ఏ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, సెలెక్ట్ ఏ లెసన్ ఫ్రమ్ స్కూల్ కరిక్యులం అండ్ రీరైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రామా అండ్ గివ్ సజెషన్స్. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే జనరల్గా అడిగారు అనమాట. అంటే మనం టెక్స్ట్ బుక్లో లెసన్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక లెసన్ తీసుకుని దాన్ని డ్రామా ఫామ్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇవాల్యుయేషన్ స్ట్రాటజీస్ టు అసెస్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 3 నుంచి తీసుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.